గత 10 రోజుల ముందు జరిగిన మార్కాపురం సంఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 13 నుంచి 16 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం, వేరే రాష్ట్రాల్లో రిజిస్టర్ అయ్యి ఈ రాష్ట్రాల్లో తిరుగుతున్నాయి అలాంటి వెహికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. గత 10 రోజుల్లోనే సుమారుగా 10,000 సార్లు, అంటే 10,000 సార్లు వెహికల్స్ని చెక్ చేశామంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. కేవలం వెహికల్ యొక్క ఫిట్మెంటు, వాళ్ళు ఆ ట్యాక్సేషన్ మిగతా రాష్ట్రాల కంటే, కేంద్రపాలిత ప్రాంతాల కంటే మన రాష్ట్రంలో తక్కువ ఉన్నప్పుడు అక్కడ ఉండే బస్సులు కూడా ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్కు సులభంగా ఉంటుంది కాబట్టి, వెసులుబాటు ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా మార్పు చేర్పులు ఉంటాయని చెప్పి పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ త్వరలోనే ఆ ట్యాక్సేషన్ కూడా సీటింగ్కు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటాం. డ్రైవర్ల విషయంలో ఎక్కడ రాజీ ప్రయత్నాలు ఎక్కడ ఉండవు, డబుల్ డ్రైవర్ మెయింటైన్ చేయడం అని జరిగింది. అలాగే ఆ డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ డ్రైవర్ కూడా బస్సులో ఖచ్చితంగా ఆయన నిద్రలో ఉండాలి, అంటే ఆఫ్ డ్రైవింగ్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా సీట్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అది ఏదైతే 42, 43+1 అని ఒక సీట్ ఉంటుందో ఆ సీటింగ్ కూడా డ్రైవర్కి వెసులుబాటు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి 300 కిలోమీటర్లు, 500, 600 కిలోమీటర్ల మధ్యలో జర్నీ చేసే బస్సులు ఉంటాయి. దానికి తప్పకుండా డబుల్ డ్రైవర్ సిస్టమ్ని అయితే తీసుకొని వస్తున్నాం. ఆ ఫ్లేమబుల్ మెటీరియల్ ఏదైతే అగ్నికి ఆహుతయ్యే మెటీరియల్, ఆ కుషన్ కానీ కర్టన్స్ వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఫైర్ సేఫ్టీ సిస్టమ్, అలార్మింగ్ యూనిట్ అనుకోండి, అలాగే దానికి సంబంధించి హ్యామర్, అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడం, 100% అవన్నీ 100% ఉంటేనే రోడ్డు పైన తిరిగే విధంగా అయితే చర్యలు ఉంటాయి. 2 గమ్యస్థానాల మధ్య ఉన్న డిస్టెన్స్ను క్యాలిక్యులేట్ చేసి స్పెసిఫిక్ టైంలోనే ఈ బస్సు ఈ ప్రాంతంలో బయలుదేరినప్పుడు ఎక్కడ ఆరిజిన్ పాయింట్ నుంచి డెస్టినేషన్ పాయింట్ వరకు సరైన టైంలో వస్తేనే ఆ బస్సును సిటీలకు అలౌ చేసే విధంగా రేపు రాబోయే కాలంలో కూడా చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 400-500 కిలోమీటర్ల జర్నీ ఏదైతే జరుగుతూ ఉందో ప్రతి ఒక్కరి దగ్గర టోల్ గేట్లు కూడా ఉండడం జరిగింది, అలాగే చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి రేపు రాబోయే టైంలో మేమైతే కఠిన నిర్ణయాలు ఉంటాయి. దానిలో భాగంగా ఈ స్పీడ్, అలాగే ఈ ఆరిజిన్ పాయింట్ నుంచి డెస్టినేషన్ పాయింట్ వరకు రీచ్ అయ్యే టైంను కూడా క్యాలిక్యులేట్ చేసుకొని దాని మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి.